ధర్మయుడగు దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే, ఈ లోకంలో జీవించే జీవితము శాశ్వతమైనది కాదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. అదే విషయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవితంలో క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి జీవిస్తూ రాబోయే శాశ్వతమైన జీవం కొరకు ప్రయాసపడే వారికి దేవుడు క్రీస్తులాగా నిత్య జీవం ఇస్తాడు. అంతేగాని ఈ లోకంలో యేసును నమ్ముకుంటే ఏదో లాభం వస్తుందని, ఆశీర్వాదం వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని, అధికారాలు వస్తాయని ఇంతవరకే పరిమితం చేసుకొని జీవిస్తే వాడు దౌర్భాగ్యుడు. వాడంత దుష్టుడు ఎవడు లేడు. వాడు అవివేకి, వాడు దౌర్భాగ్యుడు. అపోస్తులు అందరూ కూడా ఈ లోకంలో జీవించిన జీవితము రాబోయే నిత్య జీవం అనే యొక్క ఫలాలను అనుభవించడానికి సిద్ధపరచుకున్నారు. అలాగే ప్రవక్తలు అందరూ కూడా అలాగే తమ జీవితం అంతా దేవునితో సంబంధం కలిగి అనేకమైన శ్రమలను వచ్చి శ్వాసను వదిలారు, ప్రాణాన్ని వదిలారు. అలాంటి వారికి దేవుడు ఆయన రాజ్యంలో క్రీస్తును రాజుగా చేసి ఆ రాజ్యంలో నీతిమంతులకు శాశ్వతమైన జీవం ఇస్తానని క్రీస్తు ద్వారా, అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు బైబిల్ గ్రంథంలో. ఈ లోకంలో పాపం అంటించుకొనకుండా జీవిస్తే రాబోయే లోకంలో శాశ్వతమైన జీవం అని స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. యేసుక్రీస్తు అలాగే తెలియజేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించే జీవితము క్రీస్తును మాదిరిగా చేసుకొని జీవించండి. దేవుని పిల్లలుగా మీరు పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుతారు. యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా, దేవుని యొక్క ప్రజలుగా ఉంటారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.